ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ శుభం కలుగును గాక. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనాలు నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. లోకంలో నుండి ఒకప్పుడు ప్రజగా మనం ఉండకుండా ఆ ప్రాచీన స్వభావం నుండి మనం విడిపించి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచి లోకంలో నుండి వేరు చేసి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం సమస్త ప్రవర్తనలో స్వభావంలో పరిశుద్ధులమై ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచున్నట్టుకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్యజనుల ఇష్టం నెరవేర్చుచున్నట్టుకు గతించిన కాలమే చాలును. ఏ విషయాల్లో మనం అన్యజనులుగా నడుచుకున్నాం, ఏ విషయాల్లో అన్యజనుల ఇష్టాలు మనం నెరవేర్చాం గతించిన కాలం అంటే మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, వీటన్నిటిలో పూర్వపు అజ్ఞాన దశలో మనం నడుచుకున్నాం కానీ ఇప్పుడు నడుచుకోకూడదండి. ఇప్పుడు కూడా కొంతమంది దేవుడిని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నాం, బాప్తిసాలు తీసుకున్నామని అంటూ ఈ త్రాగుబోతుల విందులకి, లోక సంబంధమైన ఆడంబరాలకి, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటల్లో పాలు పొందుతూ ఉన్నారు. ఎంత బాధాకరం అండి, ఎంత దుఃఖకరం. ప్రభు మనల్ని పిలిచింది, వేరు చేసింది పరిశుద్ధులుగా ఉండటానికి, ఒకప్పుడు ప్రజలుగా ఉండటానికి కాకుండా ప్రభు మనల్ని వేరు చేసి ఈ అల్లరితో కూడిన ఆటపాట్లు, ఈ సినిమాలు, సీరియళ్ళు, పోకిరీ చేష్టలు, త్రాగుబోతుల విందులు, ఈ ఆచార సంబంధం విందుల్లో అన్ని విందులకి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదండి. ప్రత్యేకంగా వేరే దేవునికి తగినట్లుగా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కనుక మనల్ని పిలిచిన పిలుపుని మనం నిశ్చయం చేసుకుని పోకిరీ చేష్టలు మానాలి. దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగని పనులు మనం చేయటం మానేసి దేవుని కొరకు సాక్షులుగా మనం ప్రకాశించాలని లేఖనం తెలియజేస్తుంది. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. ఒకప్పుడు మనం అజ్ఞాన దశలో పిల్లల అనుభవాల్లో ఉన్నప్పుడు తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చి ఆత్మయాత్రలో మనం నడిపిస్తున్నారు. ఆయనకి విధేయులమే మనం కొనసాగుదాం కనుక ఇటువంటి రోత అనుభవాలు, అన్యజనుల ఇష్టాలు మనం నెరవేర్చకుండా, అన్యజనులకు ఉన్న దురాశలు మనం నెరవేర్చకుండా పరిశుద్ధులకు తగినట్లుగా దేవుని పిల్లలకు పరిశుద్ధులైన జనాంగంగా, దైవ జనాంగంగా మనం వేరే దేవుని కొరకు సాక్షులుగా ప్రకాశిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపు, ఒకప్పుడు అన్యజనుల ఇష్టాలు నెరవేరుస్తూ నాయన మేము దైవోగ్రతకు పాత్రులుగా జీవిస్తున్నప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని మరలా మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని జన్మింపజేసి పరిశుద్ధులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచారు ప్రభు. ఆ పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ సాక్షులుగా బ్రతకటానికి లోక ఆచారాల్లో మరలా ఆ ప్రాచీన అనుభవాల్లో చేయదగని పనుల్లో మేము చేయకుండా గతించిన కాలంలో చేసినవన్నీ విడిచిపెట్టి నేను ప్రత్యేకంగా నీ కొరకు ప్రకాశించే కృప, ధన్యత, భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి. వాక్యాలు వింటున్న ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.